సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం జరగాలి, వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయం అవమానం పరిష్కరించబడాలి అనేటువంటి ఆవేదనతో ఏర్పాటు చేయబడినటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చేసినటువంటి మిత్రులందరికీ, పెద్దలందరికీ, బాధితులైనటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చాలా సుదీర్ఘమైనటువంటి సూచనలు, సలహాలు ఇవ్వబడ్డాయి. అనేక మంది ఆవేదనను అర్థం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సోదరులందరికీ, ఎవరెవరైతే అన్యాయం జరిగిందో, న్యాయం జరగాలని భావిస్తున్నటువంటి వాళ్లకు న్యాయం చేయడం కోసం ఏ త్యాగానికైనా, ఏ కార్యాచరణకైనా సంసిద్ధంగా ఉన్నామంటున్నటువంటి వాళ్ళందరికీ నాదొక చిన్న అనుభవంతో కూడినటువంటి మనవి. ఈ రాజ్యం కొత్తది కాదు. రాజ్యాలను నేనైతే 5 దశాబ్దాలుగా ఇటువంటి రాజ్యాల కార్యాచరణను ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి వాళ్ళలో ఒకటిని. ఆవేదన లేదా అన్యాయం జరిగినప్పుడు ఆ ఆవేదన మీద స్పందిస్తున్నటువంటి ఇటువంటి మీటింగులను కూడా అనేకం చూసినటువంటి వాళ్ళలో ఒక అతన్ని. ఇక్కడ నా సూచన, నా మనవి ఏంటంటే, మనం గనుక మనకు చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధి, సరి అయినటువంటి కార్యాచరణ ఉంటే పాలక వర్గాలు ఇటువంటి దుర్మార్గానికి పాల్పడి దాన్ని కంటిన్యూ చేయి. ఎక్కడో మిస్సింగ్ లింక్ ఉంది. ఒకవైపు సమాజంలో అన్రెస్ట్ ఉన్నది, ఇంకొక వైపు వాళ్ళను ప్రశ్నించేటువంటి మనలాంటి వాళ్ళ ఉన్నాం. ఈ ఇద్దరు శక్తిగా మారినప్పుడు మాత్రం తప్పకుండా పాలక వర్గాల మెడలు వంచినటువంటి సందర్భాలు ఉన్నాయి. అటువంటి ఒకానొక సందర్భానికి నేను సాక్షిభూతం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ, నాకన్నా చాలామంది చిన్నవాళ్ళు ఉన్నారు కాబట్టి సూచనగా చెప్తా ఉన్నా, మళ్ళీ అదే అనుభవపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. వెట్టి చాకిరి, ఇది దీని అసలు స్వరూపం బానిసత్వంతో ముడిపడి ఉంది. మానవజాతి పరిణామ క్రమంలో శ్రమ దోపిడి, ఎదుటివాన్ని మనిషిగా చూడకపోవడం అనేటువంటిది బానిసత్వంతో మొదలై ఆ బానిసత్వం సమసిందని అనుకుంటా ఉన్నాం. బానిసత్వం రూపాంతరం చెంది వెట్టి చాకిరిగా మారింది. ఆ వెట్టి చాకిరి సజీవ రూపమే ఈరోజు మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి అవుట్సోర్సింగ్ విధానం. చాలా ప్రభుత్వాలకు, అంటే విజ్ఞత కలిగినటువంటి ప్రభుత్వాలకు ఉండాల్సినటువంటి లక్షణం ఏంటంటే, వాళ్ళకు మనసు ఉండాలి, మానవత్వం ఉండాలి. ఇవాళ మనం చూస్తున్నటువంటి ప్రభుత్వాలకు మనసు, మానవత్వం లేదు. కాబట్టి ఈ మనసు, మానవత్వం లేనటువంటి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఈ మధ్య ఒక ప్యాషన్ అయిపోయింది. ఎవరికైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల ఆందోళన రూపాన్ని సంతరించుకునేటువంటి ప్రమాదం ఉందో ఆ సమస్యలకు పరిష్కారం చూపిస్తామని హామీలు ఇచ్చి ఎన్నికలలో మన ముందుకు వచ్చి మనల్ని నమ్మిస్తూ ఉన్నారు. మనం ఆ వలలో, ఆ ట్రాప్లో పడుతూ ఉన్నాము. అందుకనే ఆ ట్రాప్లో పడకుండా సమాజాన్ని చైతన్యవంతం చేయడం ఒక భాగం అయితే, ఈరోజు అవుట్సోర్సింగ్ నేను కూడా నిజ జీవితంలో చాలా సందర్భాల్లో చూస్తున్నాం. ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో నాకంటే ముందు మాట్లాడినటువంటి వక్తలందరూ కూడా చాలా గంభీరంగా అనేక విషయాలను తెలియజేయడం జరిగింది. ఈ రాజ్యానికి ఉండాల్సినటువంటి లక్షణం సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అన్నారు. మరి సమాన పనికి సమాన వేతనం అన్నారు, సహజ న్యాయ సూత్రాలు అన్నారు. ఇవన్నీ కూడా అటకెక్కినటువంటి పరిస్థితులలో అట్టడుగున నిజంగా, అంటే ఈ అవుట్సోర్సింగ్ కార్మికుల యొక్క జీవితాలను చూస్తే వాళ్ళ జీవితమే సమస్య అయిపోయింది. ఇక్కడ వాళ్ళ బతుకులు సమస్యల్లో పుట్టి, సమస్యల్లో పెరిగి, సమస్యలలో అంతం కావడమే జీవితమైనటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి
భారత ప్రజాస్వామ్యంలో కొనసాగుతూ ఉన్నది. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమైనటువంటి గంటిక అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ, వారికి సంఘీభావం చెప్పడానికి వచ్చినటువంటి వారందరి ఆవేదనతో ఏకీభవిస్తూ, ఈ కాంట్రాక్ట్ సోర్సింగ్, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వర్కర్స్కు న్యాయం జరిగేటువంటి క్రమంలో జరపబోయే ఏ కార్యక్రమంలోనైనా మధుసూదనాచారిగా 100% మీతో కలిసి పనిచేస్తా అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ, ఒక నిష్ఠూరమైనటువంటి మాట మాట్లాడడానికి నేను వెనక్కి పోవడం లేదు. ఆరంభం కాదు, అంతిమ లక్ష్యాన్ని సాధించేంతవరకు మన ప్రయాణం సాగుతూనే సమాజంలో మనలాంటి వాళ్ళం మాట్లాడే మాటకు కానీ మన వ్యక్తిత్వాలకు కానీ శోభ సంతరిస్తుంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ, అది ఒక జేఏసీ రూపేనా లేదా మేధావుల రూపేనా లేదా వాళ్ళ జీవితాలను దగ్గరగా చూసి చెలించినటువంటి మానవత్వం ఉన్నటువంటి మనుషులుగా ఎవరు ఏ కార్యాచరణను వాళ్ళ కోసం చేసినా దాంట్లో నేను భాగస్వామిని అవుతా అనేటువంటి విషయాన్ని మరొక్కసారి మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా.